ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 20 శుక్రవారం. నేటి లేఖన పఠనం కీర్తనల గ్రంథం 6వ కీర్తన. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 6వ కీర్తన 5-6 వచనాలు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. వ్యాఖ్యానాంశం విశ్వాసి యొక్క అపరాధము. వ్యాఖ్యానాంశం విశ్వాసి యొక్క అపరాధము. వ్యాఖ్యానం: ఒక విశ్వాసి తాను అనుభవించుచున్న శ్రమలకు కొన్నిసార్లు తన సొంత తప్పిదాలే కారణమవుతాయి గనక అట్టి వాటిని సరిచేసి క్రమశిక్షణ చేసే దేవుని ప్రభుత్వపు అధికారపు చర్యలకు గురి అవుతాడు. 6వ కీర్తన 1వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం ఈ సందర్భంలో చదవండి. హిత్తీయుడైన ఊరియా విషయంలో దావీదు జరిగించిన భయంకరమైన తప్పిదం తర్వాత మరియు ప్రజలను లెక్కించి దావీదు చేసిన తప్పిదం విషయంలోనూ ఇదే జరిగింది. 4వ కీర్తన 7-8 వచనాల్లో ఉన్నట్లుగా అప్పుడు సంతోషం మరియు సమాధానం గురించి ఎటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. అపరాధం చేసిన వాడు తన మంచం మీద పరుండి ఉన్నప్పుడు తన హృదయముతో తాను సంభాషించుకోవటానికి బదులుగా 4వ కీర్తన 4వ వచనంలో రాయబడినట్లు తన పరుపును వేదనతో కూడిన కన్నీళ్లతో ముంచివేసుకుంటాడు అని 6వ కీర్తన 6వ వచనంలో చదువుతాం. తనకు జరిగిన దానికి తాను అర్హుడని తెలుసుకొని దేవుని బాధ పెట్టినందుకు తాను సంతాపపడతాడు. మరణ భయము అతనిని వెంటాడుతుంది. 6వ కీర్తన 5వ వచనం చదవండి. అతను ఇకపై మంచి మనస్సాక్షి నుండి ఉద్భవించే సంతోషకరమైన స్వేచ్ఛను అతడు పొందలేడు. అయినప్పటికీ అటువంటి సందర్భాలలో కూడా దేవుని కనుగొనవచ్చు. ఎందుకంటే ఆయన తాను విమోచించిన వారిని అమితముగా ప్రేమిస్తున్నాడు గనక వారిని నిరాశలో విడిచిపెట్టడు. ఆయన అతని విన్నపాన్ని విని అతని ప్రార్థనను అంగీకరిస్తాడు అని 6వ కీర్తన 9వ వచనంలో చదువుతాం. అదేవిధంగా బాధను అనుభవించుచు మరణం కోసం ఎదురు చూస్తున్న హిజ్కియాను ఆదరించుచూ ఈ విధంగా పలికాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడినట్లు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను విడిపించెదను. అలాగే 5వ వచనం కూడా ఈ సందర్భంలో చదివితే మంచిది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంతో ఈ మాటలను పోల్చి చూడండి. అవును, దావీదు ప్రార్థన వెంటనే అంగీకరించబడింది అనే నిశ్చయతను అతడు పొందాడు. పరిస్థితులేమీ మారలేదు, కానీ ఇప్పుడు అతని విశ్వాసము నిరీక్షణ పొందినదై విజయం సాధించింది. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.